హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. లవ్ యూ ఆల్. చాలామంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది అక్క వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి అని కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇది నేను చేసేది కదమ్మా, నేను తెలుగులోనే చేసి మీ అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్ వాళ్ళు ఆటో డబ్బుడు కింద దీన్ని పంపిస్తుంటారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ వీడియో పైన వీడియో ఆన్ చేస్తారు కదా, వీడియో పైన మూల 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో అది ఆప్షన్ ఉంటుంది. ఒకసారి తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వండి అమ్మా. అది నా చేతుల్లో ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా. సరేనా? రైట్. మోస్ట్లీ నేను ఓన్లీ ఆటో డబ్బుడు కాకుండా ఆప్షన్ తీసేస్తే ఇబ్బంది ఉండదు మీకు. కానీ మన వీడియోస్ ఆల్ లాంగ్వేజెస్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ ఆప్షన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు తీరు. ఓకేనా? అందువల్ల మీకు ఏ లాంగ్వేజ్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని ఎవరినైనా మీకు తెలియకపోతే ఎవరినైనా అడగండి, చెప్తారు మీ దగ్గర వాళ్ళు. సరేనా? సరే. ఇక్కడ నిన్ననే వీడియో చేశాను ఒకటి. మహాకాళి, వారాహి అమ్మ, దుర్గమ్మ తల్లి ఏం సందేశం పంపించారు మనకి అని చెప్పి. నిన్నతోటి వారాహి అమ్మ నవరాత్రులు 9 రోజులు కంప్లీట్ అయినాయి. సో ఆ సందర్భంగా నేను వీడియో చేశాను నిన్న. కానీ అది వేరే డెక్తో చేయడం వల్ల దాంట్లో ఎందుకు 2 నాకు రీజన్స్ అయితే కనిపించినాయి. నేను ఒక ఫీడ్బ్యాక్ పెట్టాను. దాంట్లో తను పలానా సిచ్యువేషన్ నుంచి మీ వల్ల నేను బయటపడ్డాను కానీ ఆ సిచ్యువేషన్ యూట్యూబ్ నామ్స్ ప్రకారం అనకూడదేం. అందువల్ల ఆ వర్డ్ ఉండబట్టి 1, 2 నిన్న రీడింగ్లో ఎంప్రెస్ కార్డ్ వచ్చింది ఫస్టే. అది కొంచెం న్యూడిటీగా ఫొటోస్ మనం ఏం చేస్తాం, అది డెక్ తయారు చేసినప్పుడే వాళ్ళు అలాగే తయారు చేస్తారు. సో దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వే ఆఫ్ దీంట్లో. సో యూట్యూబ్ నామ్స్ ప్రకారం అది కూడా సమ్ న్యూడిటీ కింద వీడియో రిమూవ్ చేయడం జరిగింది. అదేంటో నాకు అర్థం కాల. తర్వాత మనం అపీల్ చేసుకోవచ్చు, బట్ నాకు చిరాకు వచ్చింది. ఎన్నెన్ని నీచంగా బూతులు తిట్టుకుంటున్నా అవన్నీ, లేకపోతే ఇంకా వేరే అదర్ ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. మరి వాటికేమీ రిస్ట్రిక్షన్స్ ఉండవు. జెన్యున్గా చేసుకుంటూ పోయే దీనికి రిస్ట్రిక్షన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎనీవే, నాకు మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేయాలనిపించలేదు. అందుకని ఏదైనా అమ్మ దయ ఉంటేనే ఎవరికి వెళ్ళాలో అది వెళ్తుంది. సో అమ్మ మీద భారం వేసి, ఇదేంటి అనుకుంటున్నారా, ఒరిజినల్ రుద్రాక్ష ఇదనమాట. ఈ 9 days అమ్మవారి దగ్గర ఉంచి నేను ఇవాళ నిన్నటి నుంచి వేసుకున్నాను. సో మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి కదా, మళ్ళీ అందుకని అడుగుతారు కదా, అందుకని నేను ముందే చెప్తున్నాను. సరే, అది పక్కన పెట్టేస్తే సేమ్ అమ్మ సందేశం ఏంటి అనేది ఈరోజు అదే రీడింగ్ చేస్తాను అనదర్ డెక్ తోటి. ఏమొస్తుందో చూద్దాం. అమ్మ ఏం సందేశం ఇవ్వబోతున్నారు చూద్దాం. ఓకేనా? మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి అమ్మా. అమ్మకి దండం పెట్టుకొని, మీకు మీ లైఫ్లో ఎంతోమంది కూడా పూజలు చేసుకొని ఉంటారు కదా ఈ 9 రోజులు. ఇది గుప్త నవరాత్రులు, ఎవరికి చెప్పరు కూడా. అందుకే నేను ఈ టాపిక్ తీసుకొని రాలేదు.
సరే ఏదేమైనా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓకే. అది పక్కన పెట్టేస్తే ఎవరెవరైతే పూజలు చేసుకొని ఉన్నారో అమ్మవారికి, అమ్మవారు త్రూ ఈ రీడింగ్ ద్వారా, ఈ వీడియో ద్వారా మీకు ఏం సందేశం పంపించాలనుకుంటున్నారో అది ఈరోజు చెక్ చేద్దాము. సరేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. టూ కార్డ్స్. అమ్మ మీరు ఏం సందేశం ఈరోజు పంపించాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? మా కోసం మీరు ఏం సందేశం పంపించాలి అనుకుంటున్నారు? ఓం నమో వారాహ్యే నమః. ఓం నమో కాళీదేవతభ్యో నమో నమః. ర్యాండమ్గా తీస్తాను, నేనే తీస్తాను. ప్లీజ్ వరాహ్యమ్మ, కాళీమాత, దుర్గమ్మ తల్లి, మీరు మాకు ఈ వీడియో ముఖంగా ఏం సందేశం పంపిస్తున్నారు? ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ద ఎంపరర్, the magician, strength, justice, temperance, wheel of fortune, empress. Right. ఓకే. ఇక్కడ అమ్మ ఏం సందేశం పంపించారంటే, ఇక్కడ చాలామంది కూడా ఒక హయ్యర్ పొజిషన్లోకి వాళ్ళు రీచ్ అవ్వాలి. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పోస్ట్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక్కడ సందేశం అదే కనపడుతుంది. ఎవరైనా చిన్న స్థాయి నుంచి కూడా జీవిత పోరాటం చేస్తూ వాళ్ళు ఫుల్ ఆఫ్ అచీవ్మెంట్ సాధిస్తారు అనేది కనపడుతుంది. ఇక్కడ అచీవ్మెంట్ సాధిస్తారు, ఒక హయ్యర్ పొజిషన్లోకి అమ్మ వాళ్ళని తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు. కష్టపడి, మీరు కష్టపడ్డమే మీ వంతు. దృఢ సంకల్పంతో ఉండండి. మీ దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఎమోషనల్ అవ్వద్దు. బీ ప్రాక్టికల్, బీ సైలెంట్. ఓకేనా? ఒక హయ్యర్ పొజిషన్లోకి మీరు వెళ్ళబోతున్నారంట. మేబీ ఇక్కడ చూసే వ్యూవర్స్లో ఫాదర్ ఫిగర్స్ ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి ఫ్యామిలీలో పిల్లల దగ్గర కూడా మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. చెప్పిన మాట వింటారు. వీళ్ళ అదుపు ఆజ్ఞల్లోనే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని చాలా సమగ్రవంతంగా నిర్వర్తిస్తారు అనేది కనపడుతుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు ఎదురైనా దృఢ సంకల్పంతో ఫ్యామిలీ కోసం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కోసం వీళ్ళు పాటుపడతారు అనేది కనపడుతుంది ఇక్కడ. అండ్ దానికి తగిన ప్రతిఫలం కూడా అమ్మవారు మీకు అందించబోతున్నారు. అండ్ ఇంకొకటి, మీకు ఇప్పుడు మీరు ఏదన్నా ఒక హయ్యర్ బిజినెస్ జాబో చేస్తున్నట్టయితే, ఒక మేనేజర్ పోస్టులు అట్లాంటిది ఉన్నట్టయితే, మీ కింద వర్క్స్ చేస్తున్న వాళ్ళైతే ఎవరైనా ఉండుంటే వాళ్ళ విషయంలో కూడా మీరు ఎవరి మాట వినరు. బట్ మీకు వాళ్ళు లాయల్గానే ఉంటారు, కానీ మీరు ఎవరి మాట వినరు. బట్ వాళ్ళ విషయంలో కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీరు నిర్వర్తిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో ఫిమేల్ పర్సన్స్, మేల్ పర్సన్స్, పిల్లలు ఎవరైనా ఉండుంటే మీ ఫాదర్ ఫిగర్ పైకి వాళ్ళు కఠినంగా కనిపిస్తున్నా
మీ మేలు వాళ్ళు ఏం చేసినా మీ మేలు కోసమే చేస్తున్నారనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ పనుల పరంగా చాలా స్లోగా జరుగుతాయి. వాళ్ళు కొంచెం మీ విషయంలో ఈగోయిజం, యాటిట్యూడ్ చూపిస్తారనేది కనపడుతుంది. ఇప్పటిదాకా అలా చూపిస్తున్నట్లయితే, అలా ఉన్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ ఇష్యూస్‌కి సంబంధించి, గవర్నమెంట్ పనులకు సంబంధించి డిలేస్ జరుగుతూ ఉంటే మీరు సైలెంట్ అయిపోతారు. బట్ వాళ్ళు మీరేదైతే వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారో అది మీకు అందుతుంది. ఇదే కనపడుతుంది. రైట్? అండ్ ఇక్కడ మీ స్పౌస్ ఆర్ హస్బెండ్ అయింటే, వైఫ్ ఆర్ హస్బెండ్ అయింటే వాళ్ళు చాలా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో చాలా సైలెంట్ మోడ్‌లో ఉంటారు. ఏది ఓపెన్ అప్ అవ్వరు, ఎక్స్‌ప్రెస్ చేయరు, రూడ్‌గా బిహేవ్ చేస్తారు. అలా ఎవరైనా ఉండుంటే ప్రీవియస్ నుంచి అలా ఎవరైనా ఉండుంటే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏ సిచ్యువేషన్‌లో అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. బట్ ఎనీవే ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారంటే ఎస్పెషల్లీ మీ విషయంలో ఇక్కడ మీరు ఒక హై అథారిటేటివ్ పొజిషన్‌కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, దానికోసం గోల్ ఓరియెంటెడ్‌గా కష్టపడుతున్నారో, మిమ్మల్ని మీరు నర్చరింగ్ చేసుకోకుండా, ఎమోషనల్‌గా ఉండకుండా, ప్రాక్టికల్‌గా ఉంటూ, చాలా మీతో మీరే రూడ్‌గా బిహేవ్ చేస్తూ, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారో, వాళ్ళు త్వరలో వాళ్ళు అనుకున్న అచీవ్‌మెంట్స్, గోల్స్ రీచ్ అవుతారు, సక్సెస్ సాధిస్తారు అనేది కనపడుతుంది. అది మేబీ రాజకీయ నాయకులైనా ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్‌లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నా కూడా వాళ్ళకొక మంచి పోస్టు, ఒక మంచి పదవి అందుతుంది అనేది కనపడుతుంది. ఇక్కడ అమ్మ అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది విషయంలో ఇక మీదట అమ్మ పంపించే సందేశం ఏంటంటే, మీరు ఏది చెప్తే అదే ఒక రాజశాసనంలాగా మారుతుంది. ఓకేనా? అలాంటి ఒక హైయర్ పొజిషన్‌లోకి మీరు వెళ్ళబోతున్నారంట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ద మెజిషియన్, ఇది క్లారిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కార్డ్‌కి వెళ్దాం, చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇంకా ద ఎంపరర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లారిఫై చేయండి ఈ కార్డ్ని ప్లీజ్. మీకు మీ పర్సన్కి మేబీ అది మీ హస్బెండ్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. చూడండి బాటమ్ ఎనర్జీ ఇక్కడ కూడా చూడండి, ఎంపరరే అదే కార్డు. మీ పర్సన్కి మీకు మేబీ పాస్ట్ నుంచి ఏదైనా బ్రేకప్ జరుగుతూ ఉన్నట్లయితే ఆ బ్రేకప్ ఎండ్ అయిపోతుంది. ప్లస్ ఒక హీలింగ్ పొజిషన్లోకి మీరు రాబోతున్నారు. మీ పర్సన్ కానీ మీరు కానీ రాబోతున్నారు. పాస్ట్ నుంచి మీ పర్సన్ చాలా ఈగోయిజం, ఎందుకంటే డబల్ ఎనర్జీ వచ్చింది. ఈగోయిజం చూపెడుతూ యాటిట్యూడ్ బిహేవియర్లో ఉన్న పర్సను, దానివల్లనే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చుంటే, మీ పర్సన్ సైలెంట్ బిహేవియర్ వల్ల అలా కూడా బ్రేకప్ వచ్చుంటే, సో ఇప్పుడు ఇక ముందు హీలింగ్ పొజిషన్లోకి ఈ బ్రేకప్ని ఎండ్ చేసేసి వాళ్ళు హీల్ అయ్యి మీ లైఫ్లోకి రాబోతున్నారు అని సందేశం పంపించారమ్మా. అండ్ వై ఈస్ దిస్ మెజిషియన్ హియర్? ఇక్కడ మీకు ఇంకా ఏమి సందేశం పంపించారంటే, మీలోనే అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎమోషనల్గా కానీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ జాబ్ పరంగా, ఇంటర్వ్యూస్ పరంగా మీ టాలెంట్స్ని ఎక్కడ ఓపెన్ అప్ అవ్వాలి, ఎక్కడ క్లోజ్డ్ ఆఫ్లో ఉండాలి, ఎక్కడ మైండ్తో ఆలోచించాలి, ఎక్కడ మీ తెలివితేటలను ఉపయోగించాలి, ఎక్కడ యాక్టివ్గా పనిచేయాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, మీ మైండ్తో ఒక మెజిషియన్ అంటే మాంత్రికుడు ఎలా మాయాజాలంతో చేస్తారో మీ దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి. అది మీకు అర్థం కావట్లా. నేనేం చేయలేనేమో అంటే మీ మైండ్ని మార్చుకోండి. నేను అసహాయుడిని, నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది, ఇట్లాంటి మాటలు వద్దు. ఎందుకంటే
యు ఆర్ క్యాపబుల్ ఫర్ ఎవ్రీథింగ్. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. ఓకేనా? యూనివర్స్ నుంచి ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్. ఓకేనా? సో మిమ్మల్ని మీద ఇక్కడ తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరైతే సక్సెస్ సెలబ్రేషన్ సాధిస్తారు అనేది కనపడుతుంది. అదే మీరు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ మీ ముందు ఉంటుంది. సెలబ్రేషన్ మోడ్కి మీరు వస్తారు. అమ్మ ముందుగానే సందేశం అది పంపిస్తున్నారు. మీరు దేనికి భయపడద్దు. ఓకేనా? వై ఈజ్ దిస్ స్ట్రెంగ్త్ హియర్? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మీకు అబద్ధం చెప్తున్నా, మిమ్మల్ని చీట్ చేస్తున్నా మీరు వాళ్ళని పసిగట్టగలుగుతారు. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు ఎక్కడ ఏ విషయంలోనూ మ్యానిపులేటివ్గా అబద్ధాలు చెప్తూ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ ఎవరైతే నాకు తెలీదు ఎనర్జీస్ ఎవరు వస్తున్నాయో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అది కూడా ఒక సందేశం వస్తుంది. సో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మనం మాట్లాడే మాట మనం అన్యాయంగా ఎదుటి వాళ్ళ గురించి మనకేం తెలియనప్పుడు, వాళ్ళ సిచ్యువేషన్స్, ఇంటర్నల్ సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలియనప్పుడు, మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. ఇక్కడికి తీసుకుపోయి అక్కడ మన స్వార్థం కోసం ఇక్కడే తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఇట్లా చెప్తే అదొక కర్మ కిందకి ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఎనర్జీ చూశాను, దానివల్ల చెప్తున్నాను ఇక్కడ. సో ఆ విషయంలో అబద్ధాలు చెప్పడం, చీటింగ్ చేయడం, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కపటం వద్దు, లాయల్గా ఉండండి. ఓకేనా? లాయల్గా ఉండండి. రైట్. అండ్ ఇక్కడ ఎవరికన్నా మ్యారేజ్ కాకుండా డిలేస్ అవుతూ ఉంటే వాళ్ళకి మ్యారేజెస్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అమ్మ కూడా అదే సందేశం పంపిస్తున్నారు. మీరు ఒక సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఎవరో ఫంక్షన్స్కి, ఎవరో మ్యారేజెస్కి అక్కడ వెళ్ళబోతున్నారు, జర్నీ చేసి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. అండ్ ఎంగేజ్మెంట్ విషయంలోనూ, ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ అవ్వకుండా ఆగిపోయిన రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సెలబ్రేషన్ కనపడుతుంది, అయ్యే అవకాశం కనపడుతుంది. అండ్ ఇక్కడ కొంతమంది విషయంలో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు కొంతమంది అనేది కనపడుతుంది. ఓకేనా? ఈ 2 కార్డ్స్ని బట్టి కూడా నాకు అదే కనపడుతుంది. వాళ్ళు బ్రేకప్లో ఉన్నారు, వాళ్ళు మేబీ త్వరలో కలవబోతున్నారు. అమ్మ సందేశం అదే కనపడుతుంది. రైట్. వై ఈజ్ దిస్ స్ట్రెంగ్త్ హియర్ ఏంజల్స్? చూడండి, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ, ఎప్పటి నుంచో నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను దీనికి క్యాపబుల్ కాదు, లేకపోతే నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నా, లేదు నాకు అంత క్యాపబిలిటీ లేదు, అంత కెపాసిటీ లేదు, అంత ఇన్వెస్ట్ చేసి ముందుకు నడిపించే అంత క్యాపబిలిటీ నా దగ్గర లేదు, ఫైనాన్షియల్గా కానీ, ఇంటర్నల్గా కానీ, ఎనర్జీస్ పరంగా కానీ, ధైర్యం పరంగా కానీ అలా లేదు అనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ సడను ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా మీ లక్ మీకు కలిసి వచ్చి ఆల్ ఆఫ్ సడను ఆగిపోయిన పనులు కూడా సాఫీగా జరుగుతాయి. ఎందుకంటే మీకే ధైర్యం వస్తుంది, మీకే తెలియకుండా మీ మీద ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే చెప్తున్నారు. సో ఇంకొంతమంది విషయంలో ఆల్ ఆఫ్ సడన్ ఎప్పటి నుంచో మీ పర్సన్ రాకుండా స్టక్డ్ ఎనర్జీలో ఉంటున్న పర్సన్ అయితే, కాన్ఫ్లిక్ట్స్ అంటే బీభత్సమైన మీ ఇద్దరి మధ్య ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, లేదా ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో, మీరేం గొడవ పెట్టుకుంటారో, అది కాక తన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలతోటి ఎవరైతే స్టక్ అయిపోయి రావాలనుకొని కూడా రాకుండా ఆగి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ సైకిల్ కంప్లీట్ అయ్యి జర్నీ చేసి, మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే వాళ్ళు జర్నీ చేసి మీ దగ్గరికి ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా కనీసం వచ్చి మీతో గొడవ పెట్టుకోవడానికనే వచ్చేస్తారు. అలా కనపడుతుంది. అమ్మ సందేశం అదే చెప్తున్నారు. అది
ఎవరో కోసమైతే మిమ్మల్ని ఈ పర్సన్ మూవ్ ఆన్ చేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ పర్సనే రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. మీతో గొడవ పెట్టుకోవడానికైనా సరే, ఆ రకంగా అయినా సరే మిమ్మల్ని మీతో కలవాలి. రైట్. మీకు చిన్న ఆఫరే అయినా సరే, లేదా మీకు వాళ్ళు ఏమైనా మనీ ఇవ్వాల్సొస్తే, ఆ మనీ ఇచ్చే నేపథ్యంతోటి, అదొక సాకుతోటి మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మీతో గొడవ పడతారు. ఆ గొడవ అనేది మీరు రాంగ్‌గా తీసుకోవద్దు. అర్థం చేసుకోండి. ఆహ్, వాళ్ళ ఇంటెన్షన్ ఇదే. వాళ్ళు మీకు వచ్చేటప్పుడు ఏదో ఆఫర్ చేస్తారు. చేయాలి అనుకుంటున్నారంట. మేబీ అది చిన్నదో, పెద్దదో ఒక గిఫ్టు ఏదో ఆఫర్ చేయాలి అనుకుంటున్నారంట. ఓకేనా? అండ్ ఇంకొకటి సమ్ గుడ్ న్యూస్ ఏదో మీ లైఫ్‌లోకి రాబోతా ఉంది. అది కూడా అమ్మ సందేశం. రైట్? అది ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు. మీ పర్సన్ నుంచే కాల్ ఆర్ మెసేజా? నాకిక్కడ కాల్ ఆర్ మెసేజ్ కంటే కూడా ఆ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఆ పర్సన్ జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. ఓకేనా? డెస్టినీ అనేది మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూనా, ద నెక్స్ట్ కార్డ్ వేరే డెక్ నుంచి కూడా అదే. డెస్టినీ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది. అమ్మ సందేశం ఇదే చెప్తున్నారు. వెయిట్ చేయండి. డెస్టినీ ఆల్ ఆఫ్ సడన్ మారుతుంది. ఆ తర్వాత మీ పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి అనేది కనపడుతుంది. ప్లీజ్ అమ్మా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు? యాక్షన్. ఇప్పుడు దాకా యాక్షన్ కార్డ్సే ఎక్కువ వస్తున్నాయి. ఎస్, చూడండి. ఇక్కడ ఈ కార్డ్ని క్లారిఫై చేయడానికే మనం ఇవన్నీ తీసాము. మళ్ళీ ఇక్కడ క్లారిఫై చేస్తుంటే మళ్ళీ వేరే డెక్ నుంచి 2 సేమ్ కార్డ్సే. స్ట్రెంగ్త్. రైట్? యాక్యురసీ అలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఎవరి నుంచో మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతూ ఉంది. ధైర్యం సరిపోక, మీతో మాట్లాడలేక, మీకు మెసేజ్ కాల్ చేయలేక 24/7 మీ గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. సైకిల్ తిరగబోతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే వాళ్ళకి ధైర్యం లేక ఎఫర్ట్స్ పెట్టలేక 24/7 ప్యాషనేట్‌గా మీ పర్సన్ గురించో, లేకపోతే ఏదైనా వర్క్ గురించో ఆలోచిస్తున్నట్లయితే, అక్కడి నుంచి ఒక అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి, లేకపోతే జాబ్‌కి అప్లై చేసి, వెయిట్ చేస్తూ, దాని గురించే ఆలోచిస్తూ అలా ఉన్నప్పుడు అక్కడి నుంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు? మీ డెస్టినీ అతి త్వరలో చేంజ్ అవ్వబోతుంది. అంటే వెతకబోయిన తీగ మీకే తగిలినట్టు, మీ కాళ్ళకి తగిలినట్టు అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అది కూడా మీ పర్సన్‌తో సహా. ఇక్కడ ఏ విషయంలో అయినా సరే, ఎందుకంటే డబుల్ కన్ఫర్మేషన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ కర్మ సైకిల్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి, మీ స్ట్రగుల్స్ ఎండ్ అయిపోయి, ఒక మంచి పాజిటివ్ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు మీరు. వెరీ గుడ్ అమ్మా. మంచి సందేశం పంపిస్తున్నారు. ముందుగానే మాకు తెలియపరుస్తున్నందుకు థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. వై ఈజ్ దిస్ టెంపరెన్స్ హియర్? ఎవరైతే చాలా ఓపికతోటి, చాలా కష్టపడుతూ, అలుపెరగని ఎన్నిసార్లు ఓటమి ఎదురైతున్నా మళ్ళీ ప్రయత్నిస్తూ, ఎవరైతే చూడండి, మళ్ళీ అదే కార్డ్ వచ్చింది, ఫస్ట్ కార్డ్. ఎవరైతే అలుపెరగని యోధుల్లాగా పోరాడుతూ ముందుకు దూసుకెళ్తున్నారో, ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా, ఎటువంటి మిగతా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా కూడా మీరు మీ గోల్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్తున్నారో, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తున్నట్టు మీరు అంత కష్టపడుతున్నారు. మిమ్మల్ని మీరు మీకు అందరిలాగే సంతోషంగా, సరదాగా గడపాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని అని మీకు ఉంది. కానీ ఇక్కడ మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా కష్టపడుతున్నారు.
ఎమోషనల్‌గా చాలా మిమ్మల్ని మీరు చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మెడిటేషన్స్ లాంటివి చేసుకుంటున్నారు. డివైన్‌ని ప్రే చేస్తున్నారు. ఒక బ్యాలెన్సింగ్ ఎనర్జీలో ఎక్కువ ఎమోషన్ కావట్లేదు. ఎక్కువ ప్రాక్టికల్‌గాను లేరు. మిమ్మల్ని మీరు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. మీరు మీ గోల్ వైపు, మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్తారు. ఏమి ఇబ్బంది పడొద్దు. సక్సెస్ సాధిస్తారు అనేది ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఇప్పుడే చెప్పాను సక్సెస్ సాధిస్తారని. ఇక్కడ కార్డ్స్ అట్లనే కనపడుతున్నాయి. సో మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత డిటర్మినేషన్‌గా ఉన్నారో, మీ లక్ష్యం వైపుగా ముందుకు వెళ్తున్నారో ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఫ్రూట్‌ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఓకేనా? అది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, మీ పర్సన్ పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు. ఎంత కష్టం ఎదురైనా మీరు అనుకున్న మైండ్ సెట్‌లోనే స్టిక్ ఆన్ అయి ఉంటున్నారు. కష్టపడుతున్నారు. ఎన్నో ఎమోషన్స్ ఎదురవుతున్నా భరిస్తున్నారు. ఓకేనా? ఇది కనపడుతుంది. రైట్. ప్లీజ్ ఏంజెల్స్, వై ఈజ్ జస్టిస్ హియర్? మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటిదాకా నేను ఏం కర్మ చేశాను, లేకపోతే పాస్ట్‌లో నేను ఎవరికి అన్యాయం చేశాను, నాకెందుకు ఇంత కర్మ ఫేస్ చేస్తున్నాను, నాకే ఎందుకు ఇంత స్ట్రగుల్సు, నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేనే ఎందుకు ఇంత పోరాడుతున్నాను, నా లైఫే ఎందుకు ఇట్లా ఉంది, ఇలాంటి ఎనర్జీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. యాక్షన్ మోడ్లోకి వస్తారు. ఈ నెగిటివ్ కర్మ సైకిల్ అనేది కంప్లీషన్ దిశగా వెళ్ళబోతూ ఉంది. అది ఎండ్ అయిపోతుందంట. అప్పుడు మీకు ఒక న్యూ ఆపర్చునిటీసు, న్యూ ఐడియాసు, న్యూ థాట్స్, న్యూ యాక్షన్స్ మీరు తీసుకొని అవకాశాలని వాటంతటా అవే మీ డెస్టినీ మారబోతుంది కదా. సో మారిన తర్వాత వాటంతట మీ కర్మ సైకిల్ ఇక్కడ ఎండ్ అయిపోయి మీకు కొత్త కొత్త ఐడియాస్ రావడమో, లేకపోతే క్రియేటివ్ ఐడియాస్ రావడమో, దానివల్ల అది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ సాధించడమో, లేకపోతే మీకు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉండుంటే ఆ విషయంలో క్లారిటీ రావడం, యాక్షన్ మోడ్ తీసుకోవడం. ఇప్పటిదాకా మీ చుట్టూ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఎవరు ఎట్నుంచి అటాక్ చేస్తారో తెలియకుండా అట్లా ప్రొటెక్టివ్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? మీ ఆలోచనలు అది మీ ఆలోచనలో కావచ్చు. మీ ఆలోచనలు ఎక్కడైతే స్టక్ అయిపోయినాయో, అయ్యో నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, నేను ఇంతే, నా కర్మ ఇంతే, ఇట్లాంటి ఎవరైతే అలా అనుకుంటూ అదే ఆలోచనలో స్టక్ అయిపోయినారో వాళ్ళకి ఒక కనువిప్పు కలుగుతుంది. వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. అప్పుడు వాళ్ళకు రాబోయే అవకాశాలను అందిపుచ్చుకొని యాక్షన్ తీసుకోండి అని అమ్మ చెప్తున్నారు. వై ఈజ్ దిస్ ఎంప్రెస్ హియర్ ఏంజల్స్? Why is this Empress here? Death. ఇక్కడ కొంతమంది ఎంప్రెస్ లాగా ఉన్న పర్సన్స్ మీరు మీలో పాస్ట్లో ఎవరైతే ఒక మదర్లీ నేచర్తో, ఓవర్ ఎమోషన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయంట. దట్ మీన్స్ మీ పర్సన్, ఎందుకు నేను ఇది బోర్లేసాను, అలవాటు అయిపోయింది చూడండి. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని మర్చిపోలేక ట్రాన్స్ఫర్మేషన్. ఇది డెత్ కాడు. మళ్ళీ ఇది చూపిస్తే మళ్ళీ యూట్యూబర్ మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేను చూపించట్లేదు. నాకు ఇట్లాంటప్పుడే అనిపిస్తుంటుంది, జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఒకసారి నేను డైరెక్ట్ లైవే చేసేద్దామా అనిపిస్తుంది. చూస్తాను లైవ్లోకి. ఈసారి ఇక్కడి నుంచి 15 డేస్కి ఒకసారినో లేకపోతే 1 మంత్కి ఒకసారినో లైవ్లోకి రావడానికి ట్రై చేస్తా. యూట్యూబ్ వాళ్ళు కూడా నాకు మెసేజెస్ వస్తున్నాయి, అప్పుడప్పుడన్నా లైవ్ చేయండి అని. సరే, అది కూడా నేను ట్రై చేస్తాను. చాలామంది కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, కానీ నేను చేయదలుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అంతకుముందు మన వ్యూవర్స్ అడుగుతున్నప్పుడు, కానీ యూట్యూబ్ నుంచి కూడా నాకు మెసేజ్ వస్తున్నాయి, లైవ్ సెషన్స్ తీసుకోండి అప్పుడప్పుడైనా అని. సరే, ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ రిలేషన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ, మిమ్మల్ని మర్చిపోలేక, మీ ప్రేమని, మీ ఎమోషన్స్‌ని మర్చిపోలేక, మీరు తీసుకున్న కేరింగ్‌ని, మదర్లీ నేచర్‌ని మర్చిపోలేక, ఒక ప్రాక్టికల్ మైండెడ్‌తో ఉన్న పర్సను ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి, మీ లైఫ్‌లోకి ప్రపోజల్ తీసుకొని రాబోతా ఉన్నారంట. ఓకేనా? ఈ రిలేషన్‌లో వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు, వర్క్ చేస్తారు. అండ్ ఇంకొక విషయంలో ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక హయ్యర్, మెయిన్లీ ఫిమేల్ వ్యూవర్స్ అయితే ఒక హై అథారిటేటివ్ పోస్ట్లో ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నా, లేకపోతే ఒక మేనేజర్ క్యాడర్లో ఉంటున్నా, లేకపోతే ఒక అడ్మిన్ క్యాడర్లో ఉంటున్నా, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయబోతున్నారు. దానికి తగ్గ రివార్డ్స్ వాళ్ళకి రాబోతున్నాయి అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెన్సీకి సంబంధించి, సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పాస్ట్లో నెగిటివ్గా ఏదన్నా జరుగుంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ ఉండకుండా చక్కటి సంతానం కలుగుతుంది అని కూడా ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? ఎవరైనా కన్సీవ్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం కనపడుతుంది. దట్టు మేల్ పర్సన్, మేల్ బేబీ బాయ్ పుడతారు అనేది కూడా కనపడుతుంది. ఓకేనా? అది ముందే చెప్పకూడదేమో. ఎనీవే, ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్లో కన్ఫర్మ్ అవ్వబోతుందో, కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి నాకు కమెంట్లో పెట్టండి. అమ్మ మీకు ఇదే ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కెరీర్ పరంగా ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయో, కెరీర్ పరంగా ఎంత కష్టపడుతున్నా తగ్గ ప్రతిఫలం ఎవరికైతే రావట్లేదో, ఎంత డిటర్మినేషన్గా వర్క్ చేస్తున్నా వాళ్ళకి అప్రిషియేషన్ ఏదో రాబోతూ ఉంది. అండ్ నేమ్, ఫేమ్, అచీవ్మెంట్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా? వాళ్ళు పడిన కష్టానికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. ఓకేనా? రైట్. అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా చూసేద్దాం. అమ్మ మంచి మంచి సందేశాలు పంపించారు మనకి. రైట్. ఇక్కడ మేజర్లీ మీరు సరిదిద్దుకోవాల్సింది అమ్మ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎవరి మీద అనవసరమైన ఎలిగేషన్స్ మనకు అనవసరం. ఎవరో చెప్పింది విని మనం పోయి ఇంకొకరిని బ్లేమ్ చేయడం, ఇంకొకరి గురించి తప్పుగా అనుకోవడం, అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇవన్నీ వద్దు. ఎవరి పాపానికి వాళ్ళని వదిలేసేయండి. మీరు పాపం కట్టుకోకుండా చూసుకోండి. ఆ కర్మ మీరు ఫేస్ చేయకుండా చూసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైతే మీ మైండ్ ఆలోచనలో స్టక్ అయిపోయినారో, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇట్లాంటి ఎనర్జీస్లో ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు బయటికి రండి. మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారుగా, బౌండరీస్ని ఓపెన్ చేసుకుంటూ బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చి మీదైనా యాక్షన్ తీసుకోండి. అమ్మో, నేను నా కంఫర్ట్ జోన్ అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండి చేసుకునే పనులు ఏదైనా ఉంటే చేసుకుంటాను, ఇలాంటి ఎనర్జీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రండి. బయటకు వస్తే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మీ యాక్షన్ తీసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. ఈ 2 విషయాల్లో తప్ప మిగతా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇఫ్ యూ బిలీవ్, ఇదంతా మీరు నమ్మినట్లయితే ఎస్, ఇప్పుడు నేను చెప్పిందంతా అమ్మ సందేశం యాజ్ ఇట్ ఈజ్ నేను మీకు కన్వే చేశాను. ఓకేనా? ఇక్కడ ఏంజల్స్ కూడా ఎస్, మీరు నమ్మినట్టయితే ఇక్కడ చెప్పిందంతా రైట్. థ్యాంక్ యూ ఏంజల్స్. ట్రస్ట్, బాప్రే ఎంత పక్కాగా చెప్తున్నారో. అమ్మ సందేశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీ దాకా నేను చేర్చినందుకు చాలా హ్యాపీగా, బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మ ఏంజల్స్ కూడా కన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు అమ్మ సందేశం పంపించానో అది ఎస్ అని చెప్తున్నారు. ట్రస్ట్ చేయండి, నమ్మండి.
మీరు నమ్మినట్లయితే అని చెప్తున్నారు, కానీ నమ్మండనే చెప్తున్నారు. మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో, మీరు ఏదైతే పాస్ట్‌లో కోల్పోయి ఉన్నారో అదంతా ఎమోషనల్ బ్యాగేజే కావచ్చు, మీ లైఫ్‌లోనే కావచ్చు, ఫైనాన్షియల్‌గానే కావచ్చు, ఆహ్, మానసిక స్థితి పరంగానే కావచ్చు, ఆపర్చునిటీస్ పరంగానే కావచ్చు, అవన్నీ మీకు పోగొట్టుకున్న ఏదైనా సరే మళ్ళీ మీకు రికవరీ అవుతుందంట. తిరిగి దక్కుతాయంట. ఓకేనా? వావ్! సక్సెస్ మనకి తప్పకుండా ఉంది అని ఏంజెల్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. లిటరల్లీ ఐ బ్లెస్డ్ ఏంజెల్స్, ఐ బ్లెస్డ్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. అమ్మ ఆశీస్సులు మనకెప్పుడూ ఉండాలి. తప్పకుండా అమ్మ ఏదైతే మనల్ని ఆశీర్వదించారో, సందేశం పంపించారో అవన్నీ మన లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వాలి. మనం ఒక మంచి హయ్యర్ అథారిటేటివ్ పొజిషన్కి మనం చేరుకోవాలి అనేది అమ్మ పంపించిన సందేశం, అమ్మ ఆశీర్వాదం కూడా. ఏంజల్స్ కూడా మనల్ని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ ఏంజల్స్. అందరూ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ అమ్మ చెప్పుకోండి. ఓం శివోహం, ఓం శివోహం, ఓం శివోహం, ఓం నమ శివాయ. బాయ్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Sivoham. Bye.